Hi everyone, this is Janardhan Patipaka. So the faculty for Telangana Pollution Control Board Assistant Scientist Grade 2 Examination. సో ఇంతకుముందు మనము ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేసాము. ఆ ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన ఏంటండి? సో డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చేసి డాల్టన్ ఆటమిక్ థియరీ, సబాటమిక్ పార్టికల్స్, జేజే థామ్సన్ ఆటమిక్ మోడల్, రూథర్ఫోర్డ్ ఆటమిక్ మోడల్, అదేవిధంగా హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అండ్ న్యూక్లియస్. ఓకే, సో లెట్ us మూవ్ టు ద పీపుల్. మనం అంతకుముందు టాపిక్స్ లో చూసినటువంటి తర్వాత లెట్ us గో టు ది సమ్ అదర్ టాపిక్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దిస్ chapters. So let me go to the some other topics. Okay. సో మనం ఏం స్టడీ చేసాము? డాల్టన్ అటామిక్ థియరీ వీ హ్యావ్ కంప్లీటెడ్, సబాటమిక్ పార్టికల్స్, డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్, డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్, డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్, వై ఆటమ్స్ ఆర్ న్యూట్రల్, నీడ్ ఫర్ ది అటామిక్ మోడల్స్, జేజే థామ్సన్ ఆటమిక్ మోడల్ కంప్లీట్ చేసుకున్నాం, రూథర్ఫోర్డ్ ఆటమిక్ మోడల్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, రూథర్ఫోర్డ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, రూథర్ఫోర్డ్ యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి, రూథర్ఫోర్డ్ ఇచ్చినటువంటి కన్క్లూజన్స్, రూథర్ఫోర్డ్ న్యూక్లియర్ మోడల్ యొక్క పాస్టులేట్స్, అండ్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద రూథర్ఫోర్డ్ మోడల్. సో రూథర్ఫోర్డ్ మనం లాస్ట్ పాయింట్ ఏంటనే డిస్కస్ చేసిన తర్వాత ద ఎలక్ట్రాన్ పార్టికల్స్, ఎప్పుడైతే ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటే ఇట్ విల్ లూజ్ సమ్ ఎనర్జీ, అది ఎనర్జీ కొంచెం నష్టపోతూ ఉంటుంది. ఎప్పుడైతే కేంద్రం ఒక ఆర్బిట్లో కానీ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నంత సేపు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ షుడ్ లూజ్ ద ఎనర్జీ అండ్ ఇట్ షుడ్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్ అండ్ కేంద్రం లోపలికి రావడం జరుగుతుంది అండ్ ది ఆటమ్ షుడ్ కొలాప్స్. కానీ ఆటమ్స్ కొలాప్స్ అవ్వట్లేదు, ఆటమ్స్ స్టెబుల్ గా ఉంటున్నాయని మనం చెప్పాము. సో వై ద ఆటమ్స్, ద రూథర్ఫోర్డ్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ది స్టెబిలిటీ ఆఫ్ ది ఆటమ్. సో ఇటువంటి స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ద నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ వచ్చేది నీల్స్ బోర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో దీన్ని బోర్ అటామిక్ మోడల్ అంటాం. సో the scientist who proposed this Bohr atomic model is Niels Bohr. So in the year of 1930, so due to this work, he got the Nobel Prize for this the Bohr's atomic model concept. So what is the purpose for introduction of this atomic model? ఈ Bohr's atomic model purpose ఏంటంటే to overcome the limitation of Rutherford atomic model. అండ్ ఎందుకంటే రూథర్ఫోర్డ్ ఆటమిక్ మోడల్ ద స్టెబిలిటీ ఆఫ్ ది ఆటమ్ గురించి చెప్పలేకపోయాడు కాబట్టి ఆ డిఫెక్ట్ ని ఓవర్కమ్ చేయడానికి మనము బోర్స్ మోడల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో లెట్ us see వాట్ ఆర్ ద మెయిన్ పోస్టులేట్స్ ఆఫ్ దిస్ బోర్స్ మోడల్. అసలు ఈ బోర్స్ మోడల్ యొక్క అతని ముఖ్యమైన పోస్టులేట్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, అకార్డింగ్ టు దిస్, ఎలక్ట్రాన్స్ విల్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఓన్లీ ఇన్ ద ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్. అంటే ఇతను ఏం చెప్పాడు? బోర్స్ ఎలక్ట్రాన్స్ అనేటి న్యూక్లియస్ చుట్టూ ఒక ఫిక్స్డ్ ఆర్బిట్ లో తిరుగుతాయి. ద ఫిక్స్డ్ ఆర్బిట్స్ ఆర్ ఇన్ సర్క్యులర్ షేప్ అని చెప్పాడు. సో ఎలక్ట్రాన్స్ విల్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ అంటే ఎలక్ట్రాన్స్ అని కేంద్రకం చుట్టూ ఒక సర్క్యులర్, ఒక స్థిరమైన పాత్ లో తిరుగుతాయని చెప్పాడు. ఈ పాత్ ని, ద స్థిరమైన పాత్ ఏ విధంగా స్థిరంగా తిరుగుతుంటే దానినే ఆర్బిట్స్ లేదా షెల్స్ లేదా స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అన్నాడు. ఈ ఆర్బిట్ నే కక్ష అని చెప్పడం జరిగింది. సో ఈ కక్షల్ని స్థిర కక్ష, ద స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పాడు. ఎందుకంటే ఎలక్ట్రాన్ ఈ కేంద్రకం ఈ కక్షలో తిరుగుతూ ఉన్నంతసేపు ఎటువంటి శక్తి నష్టపోదు, ఎటువంటి శక్తి పొందదు. అందుకే వీటిని స్టేషనరీ ఆర్బిట్ లేదా స్థిర కక్ష అని నామకరణం చేయడం జరిగింది. ద ఎలక్ట్రాన్స్ డు నాట్ రేడియేట్ ఎనర్జీ వైల్ మూవింగ్ దిస్ ఫిక్స్డ్ ఆర్బిట్. ఇటువంటి ఆర్బిట్లో ఇటువంటి కక్షలో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉన్నంతసేపు ఎటువంటి ఎనర్జీని రేడియేట్ చేయడం జరగదు. దేర్ఫోర్ ద ఎలక్ట్రాన్స్ డు నాట్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఈ స్థిరమైన కక్షలో తిరుగుతూ ఉన్నంతసేపు ఎటువంటి శక్తి నష్టపోదు, ఎటువంటి శక్తి పొందదు. అందుకే ద ఆటమ్స్, ద ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ న్యూట్రల్. ద ఎలక్ట్రాన్స్ విల్ నాట్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్. అంటే స్థిర కక్షలో ఉన్నంతసేపు ఎటువంటి శక్తి నష్టపోదు కాబట్టి ఆ ఆటం వచ్చేసి, ఎలక్ట్రాన్స్ వచ్చేసి కేంద్రకంలోకి పడవు. కానీ అందుకే ఈ ఎలక్ట్రాన్స్ అనేటి ఆటమ్ అనేది స్టెబిలిటీగా ఉంటాయి అని చెప్పాడు. ఎలక్ట్రాన్స్ నాట్ రేడియేట్ ఎనర్జీ వైల్ మూవింగ్ దిస్ ఇన్ దిస్ ఫిక్స్డ్ ఆర్బిట్స్. దేర్ఫోర్ ద ఎలక్ట్రాన్స్ విల్ నాట్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్ అని చెప్పాడు. సో electrons can move from one energy level to another energy level by losing or gaining the energy. ఇప్పుడు నీల్స్ బోర్ ఏమని చెప్పాడంటే, ఏ న్యూక్లియస్ దగ్గర ఉన్నటువంటి
ఆర్బిట్స్ ఉంటాయి కండి న్యూక్లియస్ దగ్గర ఉన్న కక్ష, ఈ ఆర్బిట్స్ ఉంటాయి కాబట్టి స్టేషనరీ ఆర్బిట్స్ ఉంటాయి కదా, వాటికి ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పాడు. సో ద ఆర్బిట్స్ విచ్ ఆర్ క్లోజ్డ్ టు ద న్యూక్లియస్, దీన్ని గ్రౌండ్ స్టేట్ అని చెప్పాడు. ద కేఎల్ఎంఎన్, ఈ ఆర్బిటల్స్ కే కేఎల్ఎంఎన్ అనే నేమ్ ఇవ్వడం జరిగింది, ఐదర్ 1 2 3 4. ది ఆర్బిట్స్ విచ్ ఆర్ క్లోజ్ టు ద న్యూక్లియస్ హ్యావ్ లోవర్ ఎనర్జీ అన్నాడు. ద ఆర్బిట్స్ విచ్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ విల్ హ్యావ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అన్నాడు. సి, ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ వన్ ఎనర్జీ లెవెల్ టు అనదర్ ఎనర్జీ లెవెల్ బై లూజింగ్ ఆర్ గెయినింగ్ ద ఎనర్జీ అన్నాడు. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ మీరు చూడండి, ఈ ఎలక్ట్రాన్స్ చుట్టూన్న కక్షల్ని కేఎల్ఎంఎన్ కక్ష, సో దీని న్యూక్లియస్ ఉంటుంది, దీన్ని పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ అని చెప్పాడు. ఓకే, సో సేమ్ ఎలక్ట్రాన్స్, ద థింక్ బుక్స్ ఆర్ అని ఇదేమని చెప్పాడు, ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ద బోర్స్ మోడల్, థింక్ ఆఫ్ ఎ బుక్స్ అరేంజ్ ఇన్ అ బుక్ షెల్ఫ్. ఒక బుక్ షెల్ఫ్ లో షెల్ఫ్ 1 షెల్ఫ్ 2 ఏ విధంగా అరేంజ్ చేస్తామో అదే విధంగా ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఒక్కొక్క ఆర్బిట్ లో ఉంటాయని చెప్పాడు. సో ద ఎలక్ట్రాన్స్ విల్ బి ప్రజెంట్ ఇన్ దిస్ ఆర్బిట్స్ ఓన్లీ. ఫస్ట్ ఆర్బిట్ అయితే కేఎల్ఎంఎన్, ఈ ఆర్బిట్ లోనే ఉంటాయి, బట్ ద ఎలక్ట్రాన్స్ విల్ నాట్ ప్రజెంట్ బిట్వీన్ దిస్ ఆర్బిట్, between these two shells. So similarly the electrons can stay in a fixed energy levels అన్నాడు. ఆ ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్ నే కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ అన్నాము. అండ్ ద ఎలక్ట్రాన్స్ విల్ నాట్ ప్రజెంట్ బిట్వీన్ దెమ్, ఈ ఆర్బిట్ మధ్యలో ఎప్పుడు ఎలక్ట్రాన్ ఉండదు, కేవలం ఈ ఆర్బిట్ లోనే, స్టేషనరీ ఆర్బిట్, సర్క్యులర్ పాత్ ఉన్న స్టేషనరీ ఆర్బిట్ లోనే ఈ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయని బోర్స్ చెప్పడం జరిగింది. కానీ బోర్స్ యొక్క లిమిటేషన్స్ కూడా మనము అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఏ విధంగా ఉంటాయి బోర్స్ యొక్క సో ఈ బోర్స్ పాస్ స్టేట్ లో మనం ఏంటంటే, ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేటి లోవర్ ఎనర్జీ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద క్లోజర్ టు ద న్యూక్లియస్, దీన్ని గ్రౌండ్ స్టేట్ అంటాం, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ అట్ ద అవుటర్ ఆర్బిట్స్, దే ఆర్ కాల్ ఇట్ యాజ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ కి మనం కొంత ఎనర్జీ ఇచ్చామనుకోండి బయట నుంచి, ఇఫ్ సమ్ ఎనర్జీ ఇస్ గివెన్, ఇప్పుడు ఐ విల్ గివ్ ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఓవర్ హియర్. See, when certain amount of energy is given to the system, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ ఇట్ విల్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్ అనేది సపోజ్ సమ్ energy is will be given, like energy in the form of h mu. Suppose any energy is given to the nucleus or to this atom. So first the atoms which are the electron which is present in the ground state అంటే the electrons which are present closer to the nucleus, వీటిని ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, దీన్ని గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్స్ అంటాము. సపోజ్ దిస్ ఎలక్ట్రాన్ విచ్ ఇస్ present closer to the nucleus, దిస్ ఒక ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్, సపోజ్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది అనుకోండి. So when certain amount of energy is given to the system, a ground state of electron will absorb the energy and it will go to the next stage, it will go to the higher energy state. ఈ స్టేట్ ని మనము ఎగ్జైటెడ్ స్టేట్ అంటాము, ఎగ్జైటెడ్ స్టేట్. So the electrons which are present closer to the nucleus, those are called ground state electrons. When certain amount of energy is given to the system, ఎప్పుడైతే ఆ ఎలక్ట్రాన్ కి సమ్ ఎనర్జీ ఇచ్చారనుకోండి, ఆ ఎనర్జీ ఎలక్ట్రాన్ తీసుకొని ఇట్ విల్ గో టు ది హై ఎనర్జీ స్టేట్. బట్ బోర్ ఏమని చెప్పాడంటే, ద ఆర్బిట్స్ విచ్ ఆర్ క్లోజ్ టు ద న్యూక్లియస్, దీస్ ఆర్ వెరీ స్టేబుల్. అండ్ ద ఎగ్జైటెడ్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు ద ఆటమ్స్ విల్ బి వెరీ స్టేబుల్ బికాస్ దే విల్ బి ప్రెసెంట్ క్లోజర్ టు ద న్యూక్లియస్. ఎందుకంటే న్యూక్లియస్ లో పాజిటివ్ చార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ విల్ హ్యావ్ ద నెగటివ్ చార్జ్. యాజ్ ద ఆర్బిట్స్ విచ్ ఆర్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ present in the ground state, they are more stable when compared to the electrons which are present in the outer shell, what we call it as excited state. ఎందుకంటే ఎగ్జైటెడ్ స్టేట్ కో వెళ్ళిన కొద్దీ ఏమవుతుందంటే, ద న్యూక్లియస్, ద పాజిటివ్ చార్జ్ విల్ బి ప్రెసెంట్ అట్ ద సెంటర్, అండ్ వెన్ వి గో అవే ఫ్రమ్ ద న్యూక్లియస్, వాట్ హ్యాపెన్స్, ద ఎలక్ట్రాన్స్ విల్ బి మూవ్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ చార్జ్. ద ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ చార్జ్. ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఎన్ షెల్ లో ఎలక్ట్రాన్ ఉందనుకోండి, దిస్ పాజిటివ్ చార్జ్ విల్ ప్రెసెంట్ అట్ ద సెంటర్, ద ఎలక్ట్రాన్స్ విల్ బి ప్రెసెంట్ అట్ ద ఎన్ షెల్, సో ద డిస్టెన్స్ విల్ బి మోర్. Okay, the distance will be more and the nucleus will not have that much influence on that electron. So the ground state of the electrons ground state lo ante maybe k shell, l shell lo electrons will be more stable when compared to the electrons in the n, k, l, m, n, o, p shell, because they will be far away from the nucleus. As the electrons which are present in the n shell are highly unstable and the electrons will start coming to the ground shell. So when the electrons will start from this excited state,
from the excited state, when they come again to the ground state, they will release the energy. They will release the energy. When the electrons come from the excited state to the ground state, they will release the energy. Okay, so this is the concept which I'll explained by the Bohr. Okay, what is the Bohr stability ఏమని చెప్పాడండి? The electrons will be revolving around the nucleus in the stationary orbit. As long as they revolve in the stationary orbit, they neither loses the energy, they will neither gains the energy. That's why the electrons will be very stable, and the electrons will not fall into the nucleus. Okay. So, what are the limitations of the Bohr's model? So, Bohr's model successfully explained the hydrogen atom successfully. So, hydrogen atoms ఒక atom ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. So, it has also explained the hydrogen spectrum. But it could not explain the spectra of the atoms or the ions having more than one electron. జంట ఎలక్ట్రాన్ లో ఉన్న లైన్ స్పెక్ట్రమ్స్ గురించి ఇతను బోన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఈ could not explain the spectra of the atom or the ions which are having more than one electrons. సింగిల్ ఎలక్ట్రాన్స్ యొక్క ట్రాన్సిషన్ ని, సింగిల్ ఎలక్ట్రాన్ ద్వారా హైడ్రోజన్ దాటి వచ్చిన లైన్ స్పెక్ట్రాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ హీ హాస్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్స్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్స్. దానికి ఎగ్జాంపుల్ మీరు చూడండి. బోర్స్ కింద కష్టమైందంటే ఉదాహరణకి మనం తీసుకోండి, ఒక డ్యాన్స్ చేశారనుకోండి, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే ఎవరు బాగా డ్యాన్స్ చేయాలో మీరు ఈజీగా చెప్పగలుగుతారు. సపోజ్ దెర్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ ద 100 డాన్సర్స్ ఆర్ డాన్సింగ్ ఇన్ పర్టికులర్ స్టేడియంలో ఒక డాన్స్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ బికమ్స్ హార్డ్ ఫర్ యూ టు ఇంటర్ప్రెట్ హూ ఇస్ డాన్సింగ్ వెల్. ఓకే, బోర్స్ మోడల్లో ఏ విధంగా ఉంటుందంటే, బోర్స్ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఓన్లీ ద స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్, బట్ హీ హాస్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఆటమ్స్ అండ్ ద స్పెక్ట్రా ఆఫ్ ది ఆటమ్స్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్స్. దట్ ఈస్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద బోర్స్ మోడల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ లిమిటేషన్ ఆఫ్ బోర్స్ పాస్టేట్ గురించి మనం నెక్స్ట్ అడ్వాన్స్ గా కూడా చదవడం జరుగుతుంది ఇన్ కమింగ్ క్లాసెస్. అండ్ వాట్ అబౌట్ ద న్యూట్రాన్స్ ఇన్ ద ఆటమిక్ మోడల్? సో earlier atomic models did not mention about the neutrons because the neutron was discovered in the year of 1932 by James Chadwick. So except the hydrogen atoms, all other elements will contain neutrons in the nucleus. ఒక హైడ్రోజన్ తప్ప ప్రతి ఒక్క ఆటంలో న్యూట్రాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్స్ అండ్ ద న్యూట్రాన్స్ టుగెదర్ కాంట్రిబ్యూట్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ మాస్ ఆఫ్ అన్ ఆటమ్స్. ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఎలా ఉంటాయండి? ద ప్రోటాన్స్ అండ్ ద న్యూట్రాన్స్ విల్ బి ప్రెసెంట్ ఇన్ సైడ్ ద న్యూక్లియస్. మీరు ఇప్పుడు ఇలా తీసుకున్నారనుకోండి, కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఆటమ్. సో మోస్ట్ ఆఫ్ ద ఆటమ్స్ ఈస్ అన్ ఎంప్టీ స్పేస్, and there is some denser part inside the atom, this denser part నే మనం ఏమని చెప్పాము? This denser part we call it as nucleus అని చెప్పాము. ఈ న్యూక్లియస్ లో మనకి ఏముంటాయి? ప్రోటాన్స్ ఉంటాయి. అదే విధంగా ఈ న్యూక్లియస్ లో న్యూట్రాన్స్ ఉండడం జరుగుతుంది. సో న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ విల్ బి ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ టుగెదర్ కాంట్రిబ్యూట్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ మాస్ ఆఫ్ ద ఆటమ్. ఓకే, ఎందుకంటే వై ది ఎలక్ట్రాన్స్ మాస్ ఈస్ నెగ్లిజిబుల్? బికాస్ ద ఎలక్ట్రాన్ హ్యాస్ నెగ్లిజిబుల్ మాస్. సో మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ యొక్క మాస్ నెగ్లిజిబుల్ ఉంటుంది. కాబట్టి ఆటం యొక్క మాస్ అనేది ఈ ప్రోటాన్స్ మరి న్యూట్రాన్స్ వల్లనే ఏర్పడింది అని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఆటమ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద న్యూక్లియస్. ఆటంలో చూస్తే ద డెన్సర్ పార్ట్ ఇస్ న్యూక్లియస్. సో మోస్ట్ ఆఫ్ ద mass of the atom is concentrated in the nucleus అని చెప్పొచ్చు, especially due to the presence of the protons and the neutrons which are present in the nucleus. నెక్స్ట్ ఇంపార్టెంట్ టైమ్ లైన్ గురించి చదివాం. సో డాల్టన్ is the first scientist who explained the atomic theory అని చెప్పాం కదా. ఫస్ట్ ఆటమిక్ థియరీ, ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని మనం చెప్పాం. బిఫోర్ దట్ డాల్టన్స్ ఆల్సో ఇన్ ద 442 BC itself, there is one scientist called as Democritus. The Democritus is a scientist who laid the foundation of this atomic model. 442 BCలో ఏం చెప్పాడు? మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ సమ్ ఇండివిజిబుల్ పార్టికల్స్ అని డెమోక్రిటస్ చెప్పడం జరిగింది. సో డెమోక్రిటస్ తర్వాత ఆఫ్టర్ 1803 James Dalton came into the picture. He has proposed the first atomic theory, that what we call it as Dalton atomic theory, where the atoms are indivisible particles అని చెప్పాం. Atoms of one elements are very similar. The atoms of the different elements are very different అని చెప్పడం జరిగింది. These are the postulates which are given by the Dalton.
దాని తర్వాత 1886లో there is some breakthrough which has happened in the field of atomic structure called as discovery of canal rays. So name the scientist who discovered the canal rays is called as Goldstein. So Goldstein is a scientist who discovered the canal rays in the 1886. 1886 తర్వాత nearly about 1897 and 1898 the scientist called as J.J. Thomson. Who is the J.J. Thomson? The J.J. Thomson discovered the electrons, called as discovery of the electrons, the electron. So J.J. Thomson, who discovered the electron, we call it as J.J. Thomson. So after the J.J. Thomson in the 1909, Rutherford. Rutherford is a scientist who discovered the proton and who discovered the nucleus. తర్వాత రూథర్ఫర్డ్ అండ్ ది డిస్కవరీ ఆఫ్ ద న్యూక్లియస్ అని న్యూక్లియస్ వాళ్ళు గోల్డ్ ఫైల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాం కదా. సో ఫ్రమ్ దట్ హీ హ్యావ్ డిస్కవర్డ్ ద న్యూక్లియస్. సో సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది అండ్ ద న్యూక్లియస్ వీ హ్యావ్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అండ్ ద మాస్ ఆఫ్ ద ఆటమ్ ఈస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ న్యూక్లియస్ విచ్ కంటైన్స్ ద ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ అని చెప్పడం జరిగింది. అండ్ ద రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ది ఆటమ్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వచ్చాడు నీల్స్ బోర్. సో నీల్స్ బోర్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చాడు. దట్ కాన్సెప్ట్ వీ కాల్ ఇట్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్ అండ్ ఎనర్జీ లెవెల్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఎనర్జీ లెవెల్స్ ఆర్ డిసిగ్నేటెడ్ యాజ్ KLM అనేది ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సో ద కాన్సెప్ట్ ఆఫ్ స్టేషనరీ ఆర్బిట్స్, స్థిరమైన కక్ష అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు నీల్స్ బోర్. అండ్ 1903 తర్వాత 1913లో సేమ్ హెన్రీ మూస్లే ఒక అటామిక్ నెంబర్ అనే కాన్సెప్ట్ తీయడం జరిగింది. సో దీని తర్వాత పిరియాడిక్ ఎలిమెంట్స్ లో ఇది ఒక బ్రేక్ త్రూ అని మనం చెప్పుకోవచ్చు. అటామిక్ నెంబర్ కాన్సెప్ట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై మూస్లే. దాని తర్వాత 1932 ప్రోటాన్, న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత 1932 ఆఫ్టర్ ఆల్మోస్ట్ 20 years జేమ్స్ చాడ్విక్ వాజ్ అ సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ద న్యూట్రాన్. సో పాజిటివ్ ఛార్జ్ కేంద్రకంలో న్యూక్లియస్ లో పాజిటివ్ ఛార్జ్ ప్రోటాన్ తో పాటు కొన్ని న్యూట్రల్లీ ఛార్జ్ పార్టికల్స్ కూడా ఉంటాయి. ఆ న్యూట్రల్లీ ఛార్జ్ పార్టికల్స్ నే న్యూట్రాన్ అని పేర్కోవడం జరిగింది. ఈ న్యూట్రల్లీ ఛార్జ్ పార్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది జేమ్స్ చాడ్విక్. మీరు టైం లైన్ చూసినట్టయితే చూడండి, డెమోక్రిటస్ ఏమని చెప్పాడు? ద మ్యాటర్ ఈస్ కంపోజ్ ఆఫ్ ఇండివిజిబుల్ పార్టికల్స్ అన్నాడు. ఎవరు? డెమోక్రిటస్ 442 BC. సో ఫస్ట్ అటామిక్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై డాల్టన్. హీ సేడ్ ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్. దాని తర్వాత 1886లో గోల్డ్స్టీన్ ఇస్ అ సైంటిస్ట్ హూ డిస్కవర్ ద కెనాల్ రేస్. దాని తర్వాత 1898 ADలో డిస్కవరీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వాజ్ డన్ బై J.J. థామ్సన్ ఇస్ అ సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ది డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవడం జరిగింది. సో రూథర్ఫర్డ్, దాని తర్వాత రూథర్ఫర్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1909 హీ డిస్కవర్డ్ ద న్యూక్లియస్. దాని తర్వాత న్యూల్స్ బోర్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ ఇన్ ద స్టేషనరీ ఆర్బిట్ అండ్ ఈ ఇంట్రడ్యూస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ లైక్ K shell, M shell, N shell. దాని తర్వాత అటామిక్ నెంబర్ కాన్సెప్ట్, ద అటామిక్ నెంబర్ కాన్సెప్ట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై హెన్రీ మూస్లే. దాని తర్వాత డిస్కవరీ ఆఫ్ ద న్యూట్రాన్ ఇన్ 1931 బై ది జేమ్స్ చాడ్విక్. సో ఈ విధంగా డెమోక్రిటస్ నుంచి 442 BC అక్కడి నుంచి మొదలుకొని జేమ్స్ చాడ్విక్ డిస్కవరీ ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్ వరకు ఈ విధంగా మనం ఫ్లో చూడడం జరుగుతుంది. సో ఎలక్ట్రానిక్ షెల్ గురించి మనం మాట్లాడాం. సో ఎలక్ట్రాన్స్ మూవ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ డిఫరెంట్ షెల్స్ అని మాట్లాడుకున్నాం. సెంటర్ లో న్యూక్లియస్ చుట్టూ డిఫరెంట్ షెల్స్ ఉంటాయి. డిఫరెంట్ షెల్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఎనర్జీ అని చెప్పుకున్నాం. సో ఎలక్ట్రాన్ చుట్టూ ఉంటాయి KLMN షెల్ అన్నాం. షెల్ క్లోజెస్ట్ టు ద న్యూక్లియస్ విల్ హ్యావ్ ద లోయెస్ట్ ఎనర్జీ. అందుకే దీస్ ఎలక్ట్రాన్స్ లోవర్ ఎనర్జీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఎలక్ట్రాన్స్ షెల్ క్లోజెస్ ఉంటాయి అంటే K షెల్, L షెల్. K ఇస్ ద న్యూక్లియస్. ఇప్పుడు మనం స్టేషనరీ ఆర్బిట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం చూసాము. సి ద ఫస్ట్ వచ్చేది నెంబర్ 1 2 3 4, దెన్ K షెల్, L షెల్, M షెల్, N షెల్. So the orbit closer to the nucleus is K shell will have the lower energy. The orbits which are away from the nucleus NOP they will have the higher energy అని చెప్తాడు జరుగుతుంది. సేమ్ పాయింట్ ఇక్కడ చూడండి, డిఫరెంట్ షెల్స్ విల్ హ్యావ్ ద డిఫరెంట్ ఎనర్జీ అంటాము. ద సెల్స్ క్లోజ్ టు ద న్యూక్లియస్ విల్ హ్యావ్ ద లోయెస్ట్ ఎనర్జీ అని చెప్తాము. సెల్స్ ఫార్దర్ ఫ్రమ్ ద న్యూక్లియస్ విల్ హ్యావ్ హైయర్ ఎనర్జీ. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్స్ కి ఏమన్నా ఎనర్జీ ఇచ్చారనుకోండి, ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద క్లోజర్ టు ద న్యూక్లియస్ విల్ అబ్జర్వ్ దట్ ఎనర్జీ అండ్ విల్ మూవ్ ఫ్రమ్ దిస్ గ్రౌండ్ స్టేట్ టు ది ఎగ్జైటెడ్ స్టేట్ పైనకి వెళ్ళడం జరుగుతుంది. ఒక ఎగ్జైటెడ్ స్టేట్ అన్స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి, హైయర్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి హైలీ అన్స్టేబుల్, అండ్ ద ఎలక్ట్రాన్స్ విల్ కమ్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ అండ్ విల్ కమ్ బ్యాక్ టు ద లోవర్ ఎనర్జీ.
సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ లోవర్ ఎనర్జీ నుంచి హై ఎనర్జీ వెళ్తుందో అప్పుడు ఎలక్ట్రాన్స్ ఎనర్జీని అబ్జార్వ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి వస్తాయో ద ఎలక్ట్రాన్స్ ఎనర్జీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కాన్సెప్ట్స్ మనము బోర్స్ మోడల్లో చూడడం జరుగుతుంది. దాని తర్వాత బోరీ రూల్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. సో మ్యాక్సిమం ఒక ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిటాల్లో ఎనర్జీ లెవెల్, సెకండ్ ఎనర్జీ లెవెల్, థర్డ్ ఎనర్జీ లెవెల్, ఫోర్త్ ఎనర్జీ లెవెల్, ఫిఫ్త్ ఎనర్జీ లెవెల్స్ ఇలా అన్నాం కదా. ఒక్కొక్క ఎనర్జీ లెవెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవాళ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామో యాక్చువల్లీ వాట్ ఆర్ ద రూదర్ఫోర్డ్ లిమిటేషన్స్ తో పాటు బోర్స్ ఆటమిక్ మోడల్ మనం డిస్కస్ చేయడం జరిగింది. వాట్ ఆర్ ద మెయిన్ పాస్టులేట్స్ ఆఫ్ ద బోర్స్ మోడల్ అని డిస్కస్ చేసాము. అండ్ మనం ఒక బోర్స్ మోడల్ అనేది ఒక బుక్స్ అయితే ఏ విధంగా షెల్ఫ్ లో అరేంజ్ అవుతాయో ఎలక్ట్రాన్స్ కూడా షెల్స్ లో కే ఎలిమెంట్స్ లో అరేంజ్ అవుతాయి. రెండు షెల్ఫ్ అంటే రెండు షెల్ లో మధ్య ఎలక్ట్రాన్ ఉండదు అండి. కే షెల్ ఐదర్ ఎన్ షెల్ లోనే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ అనేటి క్లోజర్ టు ద న్యూక్లియస్ ఉన్న షెల్ కి లో ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అండ్ ద సెల్స్ విచ్ ఆర్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ విల్ హ్యావ్ ది హై ఎనర్జీ సెల్స్ అని మనం మాట్లాడుకోవడం జరిగింది. లిమిటేషన్స్ ఆఫ్ ద బోర్స్ కూడా మనం మాట్లాడడం. హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ ద ఆటమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్స్ ది బోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. న్యూట్రాన్స్ గురించి కూడా మనం జేమ్స్ చాడ్విక్ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ టైమ్ లైన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఎలక్ట్రాన్ షెల్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్బరీ రూల్స్ కానివ్వండి, బోర్బరీలో 3 రూల్స్ ఏంటి, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా ఉంటాయి, వాలెన్సీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉంటాయి, వాలెన్సీ ఆఫ్ ద కార్బన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాలెన్సీ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.